ధృతరాష్ట్రుడు సీతమ్మ వారిని ఎత్తుకెట్టడానికి వెళ్తున్నప్పుడు మారీచుని అడిగాడు, హెల్పింగ్ హ్యాండ్ ఇస్తావా అని. వాడన్నట్ట నా దాకా ఎందుకురా, నువ్వే దిక్కుమాల కష్టంలో ఓళ్ళు వేస్తావు కదా, రాముడు వేషం వేసుకొని సీత అంటే వచ్చేస్తుంది కదా, నీతో ఇంక ఈ గోలంతా ఎందుకన్నట్ట. వాడు చాలా తెలివిగా చెప్పాడు, బాబాయ్ అది వేశారు, ఆ వేషం మనకి సెట్ అవ్వలేదు, ఆ వేషం వేస్తే ఏ ఆడవాళ్ళని చూసినా తల్లిలాగా కనపడుతున్నది, చిచ్చి మన పొద్దునే వదిలేశారు. వేషానికే అటువంటి ఇది కలిగితే నిజంగా రామచంద్రమూర్తిని ఆశ్రయిస్తే ఎటువంటి స్థితి ఇస్తాడండి ఆయన. అందుకనే భగవంతుణ్ణి పూర్తిగా ఆశ్రయించాలి. ఎట్లా ఆశ్రయించాలి అంటే ఆయన శరణంలో రగిపోవాలి. చావో రేవో నువ్వే తేల్చాలి, నువ్వు తప్ప నాకు వేరు గతి లేదు అనేటువంటి విశ్వాసం. మనం విశ్వాసాలు ఆయన యందు విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఉండాలి. అటువంటి వాళ్ళని చూస్తాడు పరమాత్మ. అంతేగాని మనం చేసేటువంటి కార్యక్రమాలకు ఆయన సంతోషిస్తాడు. చాలా మంది చూసారు నడుసీనా అంటారు. భగవంతుడికి నిర్మలమైన మనస్సు ఇవ్వాలి. సుగ్రీవుడికి భార్య వచ్చింది, రాజ్యం వచ్చింది, ఇచ్చిన మాట కాస్త మర్చిపోయినాడు. అంతేగా కొత్తగా పదవి వస్తే వాడు 3 కాళ్ళ మీద నడుస్తుంటాడు. చూచారు రామచంద్రమూర్తి. అక్కడి నుంచి ఏమీ రెస్పాన్స్ రాలా. లక్ష్మణస్వామిని పంపించాడు. లక్ష్మణస్వామి సుగ్రీవుడి యొక్క దర్బార్లోకి వెళ్ళి ధనుష్టంకారం చేశాడు. అల్లెత్రాడు మోగించాడు. ఆ అల్లెత్రాడు శబ్దాన్ని విని సుగ్రీవుడు గడగడ ఉడికిపోయినాడు. వచ్చింది లక్ష్మణుడు, ఇప్పుడు ఎదురెళ్తే హెడ్ కట్ చేస్తాడు అని తాను వెళ్లకుండా తారని పంపించాడు. ఆవిడ వచ్చింది, ఏనాయన లక్ష్మణ ఏంటి అంటే, ఆడవాళ్ళ ముందు ఎందుకు అనవసరంగా అని చెప్పి అంత కోపం తగ్గిపోయి తల ఉంచుకొని తారా అని కేక పెట్టాడు. ఈ కేక సుగ్రీవుడికి వినపడ్డది. నీ భర్త అయినటువంటి వాలి వెళ్ళినటువంటి దోవ ఇంకా మా అన్నయ్య ముయ్యలేదు, సుగ్రీవుడికి చెప్పు అన్నాడు. పెద్దవాళ్ళు అట్లాగే మాట్లాడతారు, కోస్తాం పొడుస్తాం నరుకుతాం అంటూ. వాళ్ళు మంచి టాలెంటెడ్గా మాట్లాడతారు. వాలి వెళ్ళిన మార్గం ఉంది, ఇంకా అది ముయ్యలా, మా అన్న క్లోజ్ చేయలే. సుగ్రీవుడు కూడా మాట తప్పితే నెక్స్ట్ క్యాండిడేట్ వీడే, ఆ దోవలు వెళ్ళి చెప్పు అన్నాడు. గబగబ వణికిపోయినాడు. లక్ష్మణ స్వామి దగ్గరికి వచ్చి, నాయన 3 నెలలు అయిందిరా ఉద్యోగం, పదవి ఇచ్చి అప్పుడే తీస్తారా, నేను వస్తున్నా పదండి అని కొన్ని లక్షల కోట్ల సైన్యాన్ని వెంట పెట్టుకొని రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళారు. రామచంద్రమూర్తి ప్రశ్రవణగిరి అనే గుహలో తలదాచుకున్నాడు. చూడండి ఎంత సత్యం అంటే, కైక చెప్పింది, నువ్వు నగరాల్లోకి, గ్రామాల్లోకి, పట్టణాల్లోకి, పల్లెల్లోకి ప్రవేశించకూడదు అని చెప్పింది. రామచంద్రమూర్తి 14 ఏళ్ల వనవాసం అరణ్యాల్లోనే సాగింది. ఒక్క గ్రామంలో కానీ ఒక్క పల్లెలో కానీ రామచంద్రమూర్తి అడుగు పెట్టాలి. అలా ఉండాలి మాట అంటే. మనుషులు వెళ్ళిపోతాం, మాట శాశ్వతంగా మిగులుతాం. ఒక కొండ గుహలో తలదాచుకున్నాడు. కొన్ని లక్షల కోట్ల సైన్యంతో సుగ్రీవుడు రామచంద్రమూర్తి ముందు హాజరైనాడు. ప్రభో మన్నించవయ్యా, నీ యందు కింక వహించలేదు, నీ యందు అశ్రద్ధ వహించలేదు, నీ యందు అలక్ష్యం వహించలేదు స్వామి. సీతమ్మ వారిని ఎందుకు వెతకలేదు అని నీకు కోపం వచ్చింది. ఈ 3 నెలలు వర్షాకాలం వెతకడానికి కొంచెం సౌకర్యంగా ఉండదు కాబట్టి వర్షాలు వెళ్ళిన తర్వాత అమ్మవారిని వెతికే ప్రయత్నం చేస్తామనుకున్నా తండ్రి. వర్షాలు వెళ్ళినాయి, శరత్కాలం ప్రారంభమైంది. ఇదిగో వీళ్ళందరూ జగన్మాత సకల సద్గుణోపేత సీతామాత దర్శనానికి వెళతారు అంటూ ఊపిరాడు చోట మంచి కాంభోజులో చెప్పారు నారాయణ దాస్ గారు. ముర్తియందైన క్షితిజనున్న పట్ల వెదకి ఒక్క మాసమునకు వచ్చు భటుల నేబంపునాడము. కొన్ని లక్షల కోట్ల సైన్యంలో పెద్ద మూతులు, చిన్న మూతులు, పెద్ద తోకలు, చిన్న తోకలు, పెద్ద చెవులు, చిన్న చెవులు, పెద్ద కాళ్ళు, చిన్న కాళ్ళు, పెద్ద చేతులు, చిన్న చేతులు,
మనకి జియోగ్రాఫిక్ ఛానల్ అంటారే, ఇది ఆ కాలంలో క్రియేటివ్ హెడ్ సుగ్రీవుడే, అంతకుముందు ఆ ఛానల్ లేదు. ఇన్ని కోతులు చూసేటప్పటికల్లా ఆశ్చర్యపోయినాడు. సుగ్రీవా, అసలు ఇంత గ్యాదరింగ్ ఎట్లా చేశావు అని అడిగాడు. సుగ్రీవుడు అన్నట్ట, మా ప్రభు, మా అన్నయ్య నన్ను ఎక్కడా ఒక ఏరియాలో ఉంచి కొట్టలేదండి. ఏరియాలు తిప్పు కొట్టాడు. వలసాల వైపు కొంతసేపు, రక్తి వైపు కొంతవైపు, హైవైపు వైపు కొంతవైపు, బర్మింగ్హామ్ వైపు కొంతసేపు, ఒక్కొక్క ఏరియాలు తిప్పి కొట్టాడు. నేను ఆ ఏరియాల్లోకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న గ్రూప్స్ వాట్సాప్లో వాళ్ళ మెయిల్ ఐడీలు అన్నీ తీసుకున్నాను. ఎప్పటికైనా పనికొస్తుందని అదంతా ఇప్పటికి పనికొచ్చింది. ఎంతమంది అండి కోతుల సైన్యం? 165 లక్షల సైన్యం సుగ్రీవుడి దగ్గర. అందులో కొంతమందిని తూర్పు దిశగా పంపించారు, కొంతమందిని పడమర దిశగా పంపించారు, కొంతమందిని ఉత్తర దిశగా పంపించారు. హనుమా అని కేక పెట్టారు సుగ్రీవుడు. దూరంగా రాతి మీద కూర్చొని శ్రీరామ 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 జపం చేసుకుంటున్నాడు మహానుభావుడు. జాంబవంతుడండి, రమయ్య నిన్నే పిలుస్తున్నారు, కాస్త జపమాల పక్కన పెట్టి మరీ అరిగిపోయింది జపమాల. వెళ్ళి బంధువుడు గబగబా వచ్చాడు సుగ్రీవుడి దగ్గరికి. సుగ్రీవుడికి మంత్రి హనుమత్ ప్రభు. ఏం ఆదేశం సుగ్రీవా? ఏం లేదు నాయన, నువ్వు పంపా సరోవరంలో సంధ్యావందనం చేస్తున్నప్పుడు నీ చేతిలో ఏదో ఒక నగల మూట పడ్డది. ఆ మూటని జాగ్రత్త చేశావు కదా, ఆ మూట ఒకసారి తీసుకురా అన్నారు. ఆంజనేయ స్వామి వారు పంపా సరోవరంలో సంధ్యావందనం చేస్తుంటే సీతమ్మ వారు తన చీర చెంగు చింపి కొన్ని నగలు అందులో పెట్టి మూట కట్టి పడేసింది. ఎవరైనా ఐడెంటిటీ కోసం వస్తే ఇస్తారంట. అది ఈయన సూర్యుడికి అర్ఘ్యమిస్తుంటే ఆంజనేయ స్వామి వారి చేతిలో పట్టింది. అది భద్రంగా తీసుకొచ్చి సుగ్రీవుడికి ఇచ్చారు. ఆ మూట తెమ్మన్నాడు సుగ్రీవుడు. గబగబా తీసుకొచ్చి రామచంద్రమూర్తి ముందు ఆ మూట, చీర చించినటువంటి చెరుకు చించిన మూట అలా విప్పదీసి పెట్టాడు. అవన్నీ చూసేటప్పటికల్లా రామచంద్రమూర్తికి కంటి నిండా నీళ్లు కలిగాయి. కళ్ళు మసకబారిపోయింది. శరీరం అంతా కూడా ఉద్విగ్న స్థితిని కలిగింది. తాను చూడలేకపోతున్నాడు. నాయన లక్ష్మణ, నేను చూడలేకపోతున్నాను రా, నేను గుర్తించలేకపోతున్నాను, నాకు దుఃఖం ఎక్కువైపోతున్నది. ఈ నగలు మీ వదిలినేమో చూడు అని లక్ష్మణస్వామికి చెప్తే ఆయన అన్నీ చూస్తూ ఓ మంచి మాట మాట్లాడాడు. ఎందుకు రామాయణం వినాలి? మనం ఎలా ఉన్నామో తెలుస్తుంది, ఎలా ఉండాలో తెలుస్తుంది రామాయణం అంటే. అన్నయ్య, నాహం జానామి రేయూరే నాహం జానామి కుండలే నుపురాత్మభిజానామి నిత్యం పాదాభివందనాత్ నందనం రఘునందనా సేతు బంధనా భక్తచందనా రామ బంధనం రఘునందనా సేతు బంధనా భక్తచందనా. అన్నయ్య, ఈ అడ్డమక్కీలు మా వదిన అవునో కాదో నాకు తెలియదు. వెనకట్లో ఆ సొమ్ములు ఉండేవి, 7 వారాల సొమ్ములు ఉండేవి. వాళ్ళకి బాగా రిచువల్ ఫ్యామిలీ అని చెప్పుకోవడానికి వజ్రాలు పెట్టుకుంటారు, కీర్తిలాలని కాంతిలాని డైమండ్స్. ఇంకా అంతకంటే స్టేచర్ ఉంది అంటే ప్లాటినం పెట్టుకుంటారు. ఇంకా అంతకంటే స్టేటస్ అనుకోండి వైట్ గోల్డ్ పెట్టుకుంటారు. ఇంకా అంతకంటే స్టేటస్ అనుకోండి అసలు ఏం పెట్టుకోరు. అదొక అలంకారం, నిరాలంకారం అలంకారం.
అదొక అలంకారం. అడ్డవంకెలు నుండే వెనకట్లు ఆడవాళ్ళకి నాగవత్తులు అనేవాడు, గుళ్ళ కంటెలు అనేవాడు, గుళ్ళ వంకెలు అనేవాడు. ఈ వంకెలు మా వదిన అవునో కాదో నాకు తెలియదన్నయ్యా. నాగం జానామి కుండలే, ఈ గిద్దులు మా వదిన అవునో కాదో నాకు తెలియదు. అయితే నువ్వు ఆ గుండె గొలుసులు, ఆ పట్టీలు, ఆ కడియాలు మాత్రం మా వదినవే. అండి మరీ అంత వెలివాడా అంటే మేము ఎట్లా కనపడుతున్నాం మీకని అడుగుతారు. నిత్యం పాదాభివందనాత్. అయ్యా నేను మా వదిన ముఖం కూడా ఎప్పుడూ సరిగ్గా చూడలేదన్నయ్యా. అయితే ప్రతిరోజు అనేక సార్లు మా వదిన కాళ్ళకి నమస్కారం చేసేవాడిని. చేసినప్పుడు ఆవిడ కాళ్ళకి మెరుస్తున్నటువంటి ఆ పట్టీలు, గొళ్ళె గొలుసులు, కడియాలు నాకు బాగా గుర్తు. అందుకని అవి గుర్తుపట్టారు, ఇవి మా వదిలేనే అన్నయ్యా అన్నారు. మొత్తానికి ఆ వస్తువులు సీతమ్మవి అని తెలిసినాయి. ఇక్కడ మనకు అనుమానం, వనవాసంలో రాముడు గారు నారచీరలు కట్టుకొని నానా ఇబ్బందులు పెడుతుంటే ఈవిడ ఆర్ఎస్ బ్రదర్స్లోను, చందనా బ్రదర్స్లోను ఉన్న పట్టు చీరలన్నీ కొని ఉమ్మిడి బంగారు, జిఆర్పి, తంగమాలిగై, మల్బారు ఇవన్నీ దిగేసుకుందా అని మనకు అనుమానం. దశరథుడు చెప్పాడు, వనవాసం రామచంద్రమూర్తికే కానీ సీతమ్మకి లేదు. 14 ఏళ్ళు అరణ్యంలో సీతమ్మ అంతఃపురంలో ఏ మర్యాదలతో ఉంటుందో అదే మర్యాదలతో ఉండాలని 14 ఏళ్ళకి కావలసిన చీరలు, నగలు మొత్తం ఎత్తి పంపించాడండి సీతమ్మ వెంట. అందుకనే ఆవిడ ఒంటి మీద అవన్నీ ఉన్నాయి. రావణాసురుడు ఎత్తుకెళ్ళిపోతున్నప్పుడు వీలైనవి తొందరగా తీసి మూట కట్టేందుకు వీలున్నవి తీసి కింద పడేసింది. అది ఆంజనేయ స్వామి వారి. సరే ఏతావాత కొద్ది సమాచారం తెలిసింది. ఆ విమానం దక్షిణ దిశగా వెళ్ళిపోయింది రామా, ఎవరో ఒక స్త్రీమూర్తి ఏడుస్తున్నది, అంతవరకే నేను చూశాను అన్నారు ఆంజనేయ స్వామి వారు. సరే సీతమ్మ వారు దక్షిణంలో ఉందని తెలిసింది. మిగతా దక్షిణానికి పంపించాలి. నల, నీల, అంగద, దుర్ముఖ, దుర్ధర, గజ, గవయు, గవాక్షు, జాంబవంత, హనుమంత. ప్రభో, దక్షిణ దిశకి వెళ్ళడానికి ఈ బృందాన్ని సిద్ధం చేశారు. ఇందులో మెరికల్ లాంటి వాళ్ళు ఉన్నారు. అపరిమిత బలులు, ఓఢబలులు, అబ్ధబలులు, మహాబలులు, అవసరమైతే ఈ సమస్త ప్రపంచాన్ని తల్లకిందులు చేయగలిగినటువంటి జమాజెట్టీలు వీళ్ళందరూ. ఈ బృందానికి అంగదుడు నాయకత్వం వహిస్తాడు, జాంబవంతుడు పెద్దరికం వహిస్తాడు. నీ దర్శనం నాకు ఇక్కడ చేయించాడు మహానుభావుడు ఆంజనేయ స్వామి. లేకపోతే నీ దర్శనమే నాకు దొరికేది కాదు. ఆ హనుమంతుడు ఉన్నాడయ్యా, నువ్వేదన్నా చెప్పదలుచుకుంటే, ఏదన్నా ఇవ్వదలుచుకుంటే అతడితో మాట్లాడు అని చెప్పాడు సుగ్రీవుడు. ఏమంటే మరి వీళ్ళందరూ వెళ్ళలేదే, అందరూ వెళ్ళరు. ఊరికే వెనకాల క్యాన్వాసింగ్కి వెళ్ళేవాడి బ్యాచ్ అంతా, అసలు వెళ్ళేవాడు ఒక్కడే ఉంటాడు. హనుమంతుడు అలా దూరంగా ఆ మూట మళ్ళా మూట కట్టి అలా చేతిలో పెట్టి కూర్చున్నాడు. హనుమా అన్నాడు రామచంద్రమూర్తి. గబ్బ వచ్చేసారండి. స్వామివారి పాదాల దగ్గరికి నిలబడి నమస్కరించి ఇట్లా మోకాల దండాతో కూర్చొని, ఏమి ప్రభు రాఘవ అన్నాడు. హనుమస్వామి భుజం మీద ఇలా చేశారు రామచంద్రమూర్తి. 2 చేతులు 2 భుజాల మీద పడేటప్పటికల్లా దుఃఖం పొంగుకొచ్చిందండి రామచంద్రమూర్తి. మళ్ళా సీతమ్మ గుర్తొచ్చింది, మళ్ళా దుఃఖం కలిగింది. కంఠం దగ్గొత్తిగా స్వరం పడిపోతే, హనుమన్నాకు నికన్నా. దీంట్లోనే రామదాసు గారు ఇందాకే పాడారు, మీరు పాడారా? పాడలేదా? దయచూసెదము హనుమనాకు నికన్నా ఆపుండెవడోయన్నా. నన్ను తినగా మోగికడవు, నన్ను తినగా
నీ ఒకటి మంచి స్నేహితుడిని నాకు చూపించింది. ఇది రాముడి యొక్క లక్షణం. ఆయన ఎంత మహానుభావుడంటే ఎవరైనా ఒక చిన్న ఉపకారం చేశారనుకోండి, కొన్ని లక్షల సార్లు అనుకుంటాడట, బా ఎంత ఉపకారం, ఎంత ఉపకారం, ఎంత ఉపకారం. కావాలని ఎవడైనా ఎంత పెద్ద అపకారం చేసినా కనీసం నిద్దట్లో కూడా అనుకోవద్దండి. మనం దానికి క్వైట్ ఆపోజిట్. చేసేది ఇంత, పూసుకునేది ఒళ్ళంతా. పొరపాటున ఎవడైనా నాబోటి వాడు బుద్ధి లేక కాళ్ళు నొక్కితే, బుద్ధి లేదా వాడు అంతటితో వదిలిపెట్టాడు.